మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓట్ల తొలగింపు అంశం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9 లక్షల ఫామ్ 7 దరఖాస్తులు దాఖలైనట్లు తెలుస్తోంది. ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఫామ్ 7 దరఖాస్తులు 1,10,000 దాటాయి. జిల్లాకు దాదాపు 1,00,000 చొప్పున దరఖాస్తులు ఈసీకి వెళ్లినట్లు సమాచారం. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 1,17,000 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. కృష్ణా, అనంతపురం, విశాఖ, విజయనగరం జిల్లాలో ఓట్ల తొలగింపు అప్లికేషన్లు 80,000 వరకు వచ్చాయి. ఫామ్ 7 సెగ నేతలను తాకుతోంది. ఇప్పటికే వైసీపీ నేత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఓటు గల్లంతవగా తాజాగా చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఓటు తొలగించాలంటూ ఫామ్ 7 దాఖలైనట్లు తెలుస్తోంది. వైసీపీకి చెందిన పార్టీ కన్వీనర్ సుబ్రహ్మణ్యం పేరుతో ఫామ్ 7 దాఖలైంది. ఇక ఓట్ల తొలగింపు అంశం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. స్వాతి, రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల తొలగింపు అంశం ఇప్పుడు కలకలం రేపుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో కూడా కొందరి ఓట్లను తొలగించాలని చెప్పేసి ఫారం 7 ద్వారా చాలా మంది దరఖాస్తు చేసిన అంశం ఇప్పుడు రాజకీయ పార్టీలో తీవ్ర దుమారం రేపుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఓట్లు గల్లంతు చేస్తామని చెప్పేసి ఒకవైపు అధికార పక్షం పైన వైసీపీ నేతలు విమర్శలు సంధిస్తుంటే మరోవైపు టీడీపీ నేతలు కూడా వైసీపీ నేతలు ఈ కుట్రలు పన్నుతారని చెప్పేసి కూడా టీడీపీ నేతలు గట్టిగా వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగు చూసిన అంశాలను మటుకు వైసీపీలోని నేతలను కూడా డిఫెన్స్ లో నెట్టే ప్రయత్నం వెలుగులోకి వస్తాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే వైసీపీకి చెందిన వ్యక్తులే కొందరు వైసీపీ పార్టీకి చెందిన నేతల ఓట్లను తొలగించాలని చెప్పేసి దరఖాస్తు చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఇలాంటి ఘటన ఇప్పుడు చిత్తూరు జిల్లాలో కూడా వెలుగు చూసిందని చెప్పుకోవచ్చు. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన డాక్టర్ సునీల్ కుమార్ కొనసాగుతున్నారు. ఆయనకు సంబంధించిన ఓటు చిత్తూరు జిల్లా పరిధిలోని పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలో అతని ఓటు హక్కు ఉంది. అతను ఐరాల మండలం పైపల్లి గ్రామానికి చెందిన సునీల్ కు అతనికి ఐరాల మండలంలో ఓటు హక్కు ఉంది. అయితే ఈ ఓటు హక్కును సవరణ చేయాలని చెప్పేసి తొలగించాలని చెప్పేసి కూడా ఒక వ్యక్తి, అంటే అదే వైసీపీ పార్టీకి చెందిన పార్టీ కన్వీనర్ గా కొనసాగుతున్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఫారం 7 ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేయడం జరిగింది. అయితే ఈ దరఖాస్తును పరిశీలించిన స్థానిక ఎంఆర్ఓ దృష్టికి వచ్చింది. ఎంఆర్ఓ 2 రోజుల క్రితం ఈ అంశాన్ని తీసుకొని అతను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఎమ్మెల్యే తాను ఫారం 7 ఎలాంటి దరఖాస్తు చేయలేదని చెప్పేసి, దీన్ని ఎవరు దరఖాస్తు చేశారని చెప్పేసి కూడా ఆయన కూడా కన్నుదినడం జరిగింది. అయితే తనకు తెలియకుండా తన ఓటును ఎవరు తొలగించేందుకు సవరణ చేసేందుకు ఫారం 7 దరఖాస్తు చేస్తామని చెప్పేసి కూడా ఎమ్మెల్యే ప్రశ్నించడం జరిగింది. దీని మీద మొత్తం మీద మనం చూసుకుంటే మటుకు ఏదైతే ఈ ఓటు తొలగింపు కావచ్చు, సవరణ కావచ్చు, దీనిపై ఫారం 7 ఎవరు దరఖాస్తు చేస్తారు, ఎలా చేస్తారని చెప్పేసి కూడా ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు, ఎన్నికల అధికారులు కావచ్చు కూడా వాళ్ళు మొత్తం కూడా దీని మీద తనిఖీలు చేస్తున్నారు. ఒక విధంగా జిల్లాలో ఇప్పటికీ దాదాపు 10,000 ఓట్లు ఇలా ఫారం 7 ద్వారా దరఖాస్తు చేసినట్టు కూడా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దృష్టికి వచ్చింది. దీనిపైన కూడా పూర్తి సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా సరే ఫారం 7 ద్వారా అక్రమంగా, అంటే ఓటుకు చెందిన వ్యక్తి కాకుండా ఇతర వ్యక్తులు ఎవరన్నా ఆన్లైన్ లో మటుకు దరఖాస్తు చేసుకున్న మటుకు వారి పట్ల కఠినంగా చర్యించుకుందని చెప్పేసి కూడా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ 18 కూడా ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పూతలపట్టు ఎమ్మెల్యేకు సునీల్ కుమార్ సంబంధించిన వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ సాక్షాత్తు వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ఓటే దళంతో అయ్యే పరిస్థితి నెలకొనడంతో దీనిపైన కూడా తీవ్ర దుమారం చెప్తుంది. దీనిపైన కూడా అటు ఎన్నికల అధికారులు కావచ్చు, ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు, మొత్తం ఓటర్ల తొలగింపు పైన ఎలాంటి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి, ఎవరు దరఖాస్తు చేస్తున్నారు, ఆన్లైన్ లో ఫారం 7 ఒకరికి లేకుండా ఒకరు ఎలా దరఖాస్తు చేస్తున్న అంశం పైన లోతుగా దర్యాప్తు చేసే పనిలో పడ్డారు. మొత్తం చూసుకుంటే మటుకు ఈ ఓట్ల తొలగింపు అంశం మటుకు చిత్తూరు జిల్లాలో కూడా పాకింది. ఇప్పటికే కొన్ని కేసులు కూడా
పోలీస్ స్టేషన్ లో నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు ఒక 7-8 కేసులు కూడా చిత్తూరు జిల్లా పోలీసులు నమోదు చేయడం జరిగింది. అంటే ఫారం 7 ద్వారా అక్రమంగా ఓటు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా వాళ్ళ దృష్టికి రావడంతో పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. మొత్తం చూసుకుంటే మాత్రం దాదాపు చిత్తూరు జిల్లాలో 10,000 ఓట్లకు సంబంధించిన ఫారం 7 ద్వారా కూడా దరఖాస్తులు అందినట్టు కూడా ఎన్నికల అధికారులు గుర్తించడం జరిగింది. దీని పైన పూర్తి దర్యాప్తు విచారణ చేపట్టే అవకాశం ఉంది. స్వాతి, శ్రీనివాస్, ఇప్పటి వరకు ఎన్ని ఓట్లు గల్లంతైనట్లు సమాచారం ఉండింది? అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 7 లక్షల ఓట్లు గల్లంతాయని చెప్పేసి కూడా అధికార తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తం వైసీపీ ఒక కుట్రపూరితంగా ఆ ఫారం 7 ఉపయోగించి ఆ ఓట్లను తమకు వ్యతిరేకంగా ఓట్లను తొలగించే ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి కూడా తెలుగుదేశం నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వెలుగు చూస్తున్న అంశ వాటికి ఆ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. చూసుకుంటే చిత్తూరు జిల్లాలో కూడా ఏదైతే ఇప్పటికి దాదాపు 10,000 ఓట్లకు సంబంధించి కూడా ఫారం 7 ద్వారా కూడా వాళ్ళు కొందరు అప్లై చేయడం జరిగింది. ఈ దరఖాస్తు ఆన్లైన్ లో అప్లై చేయడం జరిగింది. అయితే దరఖాస్తు ఎవరు చేశారు అంటే ఓటర్కు సంబంధించిన కొత్త వ్యక్తులు, గుర్తున్న వ్యక్తులు వాళ్ళ పేరిట ఫారం 7 అప్లై చేసి దాన్ని తొలగించేందుకు కూడా చర్యలు వాళ్ళు దరఖాస్తు చేయడం జరిగింది. ఇప్పటికి దాదాపు 10,000 ఓట్లకు సంబంధించి కూడా ఇలాంటి దరఖాస్తులు రావడం జరిగింది. అయితే వీటిని పూర్తి స్థాయిలో దర్యాప్తు విచారణ చేపట్టాకే అవి సరైనవా కాదా, సక్రమంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి విచారణ చేపట్టాకే వాళ్ళని తొలగిస్తామని చెప్పేసి కూడా జిల్లా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. అయితే మొత్తం చూసుకుంటే మటుకు దాదాపు 10,000 ఓట్లకు సంబంధించి కూడా గల్లంతయ్యే పరిస్థితులు ఇక్కడ ఈ జిల్లాలో నెలకొన్నాయి. స్వాతి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తన సొంత ఓటు గల్లంతైందని మనతో వివరించడానికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సునీల్ కుమార్ గారు, నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ ఓటు గల్లంతైనట్లు తెలుస్తోంది. అసలు ఏం జరిగింది సార్? మీరు ఫామ్ 7 అప్లై చేశారా? ఫామ్ 7 నేను యాక్చువల్గా అప్లై చేయలేదండి. నా సొంత మండలం ఐరాల్లో ఎంపైపల్లి గ్రామంలో నాకు ఇల్లు ఉంది. లాస్ట్ టైం కూడా ఎలక్షన్ అప్పుడు నేను అక్కడి నుంచి ఓటు హక్కును వినియోగించుకోవడం కూడా జరిగింది. మరి ప్రతిరోజు అన్నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ మీడియాలో కనిపిస్తున్నటువంటి నన్ను కూర్చి ఓటు తీసేయమని చెప్పి ఆన్లైన్ లో క్లెయిమ్ చేయడం జరిగిందని చెప్పి కూడా అధికారుల నోటీస్ తీసుకురావడం జరిగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దీని మీద నేను అధికారులు నిలదీసినప్పుడు, లేదు సార్, దీని మీద మేము ఆల్రెడీ కంప్లైంట్ రిసీవ్ చేసుకుంటున్నాము, దీని మీద శోధిస్తామని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. కానీ నేను ఏమంటున్నానంటే, ఒక ఎమ్మెల్యే ఓటుని తొలగించాలని చెప్పి సొంత పార్టీ వాళ్ళు కానీ సొంత మనిషి కానీ ఎవరు అనుకోరండి. కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ విధంగా ఎమ్మెల్యే ఓటుని మేము చేయగలుగుతాము అని ప్రజలకు ఒక భయభ్రాంతులు గురి చేయడం కోసం మాకు చేసిన ప్రయత్నమే భాగమే అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కార్యకర్తలకు కానీ మా సానుభూతి పరులైనటువంటి కొంతమందికి దాదాపు 4,000 ఓట్లు తొలగించమని చెప్పి ఆల్రెడీ ఆన్లైన్ లో క్లెయిమ్స్ వచ్చాయి. దీని మీద సైబర్ క్రైమ్ కానివ్వండి, రిటర్నింగ్ ఆఫీసర్ కానీ మేము కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఇది కేవలం ప్రభుత్వంలో మేము ఉన్నాము, అధికారంలో మేము ఉన్నాము, మాకు ఏ ఇన్ఫర్మేషన్ మేము తెప్పించుకోగలుగుతాము, ఎటువంటి కార్యక్రమంలో మేము చేయగలుగుతాము అని చెప్తూ ఓట్లను తొలగించి రేపు ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పడినటువంటి వారి ఓట్లు వేయనీయకుండా చేసే ప్రక్రియలో భాగంగా ఈ వారు ఆలోచనలకి అధికారులు కొంత సహకారం అందించి ఉండొచ్చు. కాబట్టి ఈ విధమైన జరిగిందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. సునీల్ కుమార్ గారు, మీ పార్టీకి చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఈ ఫామ్ 7 అప్లై చేసినట్లు తెలుస్తుంది. దీనిపై మీరేమంటారు? అమ్మ, మీరు ఒక్కసారి ఆలోచించండి. సొంత పార్టీ వాళ్ళు లేకపోతే సొంత గ్రామంలో వాళ్ళు ఎమ్మెల్యే ఉంటూ గ్రామంలో మేము తొలగిస్తామని చెప్పి ఎలా పెడుతున్నారు? అతను కూడా పోలీసులు కానీ అధికారులు వెళ్ళి విచారించినప్పుడు అతను ఖచ్చితంగా చెప్పారంట, సార్ ఇది నాకు సంబంధించిన వ్యవహారం కాదు, నేను అసలు ఆన్లైన్కే వెళ్ళలేదు, నేను నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు అని చెప్పి అతను అధికారులు కూడా చెప్పడం జరిగిందంట. మరి అతని పేరుతో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళని కనుక్కోవాల్సిన బాధ్యత పోలీసులది, సైబర్ క్రైమ్ వాళ్ళదండి. సో నేను కూడా రిటర్నింగ్ ఆఫీసర్కి ఒక కంప్లైంట్ ఇచ్చాను దీని మీద కనుక్కోమని చెప్పి. దీని వెనక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని చెప్పి నా అభిప్రాయం. అంతేగాని మా వాళ్ళ మీదే కేసు నెపం పెట్టి ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా ఇదే విధంగా జరుగుతుంది. మా వాళ్ళనే ప్రయోగించి వాళ్ళ ఫోటోలో పెట్టి ఆన్లైన్ లో అప్లై చేసి ఈరోజు వాళ్ళని స్టేషన్ తప్పించి ఓటికి 2 సార్లు 3 సార్లు
స్టేషన్ రప్పించి వాళ్ళని భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. ఈ రోజు కార్యకర్తలు ప్రచారం చేయడానికి కానీ లేకపోతే మా పార్టీ కార్యక్రమాలు పాల్గొనడానికి కూడా లేనటువంటి పరిస్థితిని ఈ రోజు కల్పిస్తున్నారండి. ఈ రోజు ఎంతసేపు స్టేషన్ పోవాల్సి వస్తుంది. రాత్రి కూడా ఫోన్ చేశారు, సిఐ గారు పిలుస్తున్నారండి, ఇప్పుడు 3 సార్లు పిలిచారు మమ్మల్ని అని చెప్పని. నా ఒక్కరి మీదే కాదు జరుగుతున్నది, ఇది కార్యకర్తల మీద కూడా పెడతారు. అన్ని పంచాయతీల్లో 30-40 ఓట్లు తొలగించమని చెప్పి మా వాళ్ళ ఫోటోలో పెట్టి పంపించున్నారండి. ఇది తెలుగుదేశం పార్టీ కుట్రండి ఇది. ఓకే, ఓటు గల్లంతైతే వైసీపీనే అడగండి అని ఒకవైపు టీడీపీ ఆరోపిస్తోంది. దీనిపై మీరేమంటారు? ఓటు గల్లంతైతే వైసీపీని అడగని చెప్పని మేము ఎలా వాళ్ళు చెప్పినంత మాత్రాన మేమేమంటున్నామంటే ఈరోజు అధికారం మీ చేతిలో ఉంది. దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఐటీ గ్రిడ్ నుంచి లోకేష్ గారు తెచ్చుకున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో మా ఓట్లు మేము ఎందుకు తొలగించుకుంటాము? ఇది కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది తప్ప ఎవరు కూడా తన సొంత కన్ను తను పొడుచుకోలేడు కదా. ఈరోజు మా పార్టీ వాళ్ళకి సంబంధించిన ఓట్లు తొలగిస్తున్నారని మేము చెప్తుంటే తిరిగి నెపం మా మీద వేస్తున్నారు. ఏదో గుడ్డగాల్చి మొహం మీద వేస్తాను, మీరు తుడుచుకోండి అనే టైప్ లో మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది తప్పండి. ఇది వాళ్ళు చేస్తున్న ప్రక్రియ. ఇది వాళ్ళు చేస్తున్న దాన్ని మా మీద నెట్టి ప్రజలను అయోమయంలో గురి చేయాలనే ఉద్దేశమే వాళ్ళది.